ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 16వ వాక్యం. ఆ దెయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలిని ఆ ఇంటి నుండి పారిపోయిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి త్వరగా మన కొరకు తిరిగి రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 8:30 వరకు, సాయంకాలం 4 నుంచి 4:30 గంటల వరకు ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, మీ బంధుమిత్రాదులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీ సహోదరుని సంతోష్. మీ ముందు మరొక పర్యాయం నిలబడడానికి అవకాశం ఇచ్చిన దేవాది దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నేను నిలబడలేదు, కానీ ప్రభువు నన్ను నిలబెట్టాడు. నేను మాట్లాడడం లేదు, ప్రభువు నన్ను మాట్లాడిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏదైనా ఉందా అంటే ఆ ప్రశ్నకు సమాధానం లేదు, లేదు, లేదు అని లక్షల సార్లు మనం చెప్పవచ్చు. ఈ ఉదయకాలంలో ప్రభు మనకిచ్చినటువంటి ఆయుష్ కొరకై, ఆరోగ్యము కొరకై, నూతన దినము కొరకై దేవుని స్తుతిస్తూ మనం ప్రభు సన్నిధిలో ఉందాం, ప్రార్థనాపూర్వకంగా ఉందాం. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. ఆ మాటల్లో ఏదో ఒక మాట మనల్ని టచ్ చేస్తుంది, తాకుతుంది, లేదా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం ఫీల్ అవుతాం. జస్ట్ ఇట్స్ మోర్ దాన్ ఏ ఫీలింగ్. దేవుడు మాట్లాడడం అనేది ఒక ఊహ కాదు, ఊహాజనితమైన విషయం కాదు, ఒక కాల్పనికమైనటువంటి ఒక విషయం కాదు. ఇట్స్ నాట్ అన్ ఇమాజినేషన్. అది వాస్తవం. దేవుడు మాట్లాడడం అనేది వాస్తవం. దేవుడు తన దాసుల ద్వారా, ప్రవక్తల ద్వారా, ప్రవచనాల ద్వారా, వాక్యం ద్వారా, పరిస్థితుల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు ఇలా మాట్లాడతాడు. కాబట్టి దేవుడు ఏదో ఒక విధానాన్ని ఎన్నుకుంటాడు అని మనం లేఖనాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం హాట్ సమ్మర్లో ఉన్నాం, మంచి వేసవి తీవ్రత ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయినప్పటికీ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. టెంపరేచర్ 40 దాటిపోయింది. 40 నుంచి 46, 47 వరకు ఆయా ప్రాంతాల్లో ఉంది. విజయవాడలో టెంపరేచర్ ఎక్కువ ఉంది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది. నెల్లూరులో కూడా ఏం తక్కువే కాదు, 40 డిగ్రీస్లోనే ఉంది. కాబట్టి ఈ దినాల్లో కొద్ది కాస్త ఒక 2-3 డిగ్రీస్ తగ్గి 38 to 40 లోపే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుందాం. దేవుడు మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇచ్చాడు. దాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. మీ బంధుమిత్రాదులు ఎవరైనా దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి. ఈ కార్యక్రమం మేము చూస్తుంటాం, డైలీ చూస్తుంటాం. మార్నింగ్ 8 to 8:30 వరకు బ్రదరు, మన సహోదరుడే, మనకు తెలిసిన వ్యక్తి చెప్తుంటాడు, వాక్యం చెప్తుంటాడు. విందాం, తద్వారా దీవెనలు పొందాం. ఒకవేళ మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కానీ అపోస్తుల కార్యములు, ధ్యానాలు ఇంతకుముందు విశ్వాసులైన వారు సాధారణంగా సువార్తలో లేకపోతే కొత్త నిబంధన ఇతర భాగాలు చదువుతుంటారు, లేకపోతే కీర్తన భాగం ఎక్కువ చదువుతుంటారు ప్రజలు, చదవడానికి ఈజీగా ఉంటుందని. అపోస్తుల కార్యములు ఎవరు ధ్యానించరు, అనగా ఎవరు ధ్యానించరని నేను అనడం లేదు, ధ్యానించేవాళ్ళు తక్కువ. ఈ చర్చ్ హిస్టరీ, పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి సంఘ చరిత్ర, పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి క్రీస్తు యేసు యొక్క శరీరము యొక్క చరిత్ర మొదటి శతాబ్దంలో, అనగా ఇంచుమించు 34లో సంఘం ఆరంభమైతే 90 సంవత్సరం వరకు, లేకపోతే ఇంకా తక్కువ వరకు, ఇంచుమించు ఒక 30-35 సంవత్సరాల చరిత్రను మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ చరిత్రను మొత్తాన్ని 28 అధ్యాయాల్లో చాకచక్యంగా లూకా గారి చేత దేవుడు రాయించాడు. కాబట్టి మనం మాట్లాడడం లేదు, మనం రాయడం లేదు. దేవుడు మాట్లాడిస్తున్నాడు, రాయిస్తున్నాడు, దేవుడు నిలబెడుతున్నాడు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. సమయంలో మీ ప్రార్థనా విషయాలు నాకు దయచేసి పంపించండి. నా వాట్సాప్ నంబర్లు 2 ఉన్నాయి. వాటి ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా ఈమెయిల్ ఐడి ఉంది, gfihmi2015@gmail.com అనేటువంటి ఈమెయిల్ ఐడి. ఫేస్బుక్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు.
సమయంలో మనం దేవుని మాటలు విందాం. మనం నిన్న కొన్ని విషయాలు ఆలోచించాం. కొన్ని మార్పులు, 5 విధాలైనటువంటి మార్పులు, 5 స్థలాల్లో జరిగినటువంటి మార్పులు. చేంజెస్ అకర్డ్ అట్ డిఫరెంట్ ప్లేసెస్. చేంజెస్ అకర్డ్ అట్ 5 ప్లేసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటిగా మనం ఆలోచించిన విషయం ఆరోగ్యకరమైనటువంటి ఆసియా. ఏషియా బికమ్ హెల్దీ ఏషియా. వెల్దీ ఏషియా అని నేను అనలేదు. హెల్త్ అనేది కూడా వెల్తే. ఆరోగ్యము అనేది కూడా ఆస్తి లాంటిదే. ఆరోగ్యమే మహాబలము. ఆరోగ్యం మంచిది, అవసరం. ఆరోగ్యం లేకుండా ఆస్తిపాస్తులు ఉన్నా ఆ అనారోగ్యం వల్ల ఆస్తిపాస్తులు అరిగిపోయి, కరిగిపోయి, తరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏషియా మైనర్లో పౌలు యొక్క మిషనరీ ప్రయాణం ద్వారా జరిగినటువంటి మార్పులు, సువార్త పరిచర్య ద్వారా జరిగినటువంటి మార్పుల గురించి మనం ఆలోచించాం. ఆరోగ్యవంతమైనటువంటి ఆసియా. అప్పుడు ఏషియా మైనర్ గురించి చెప్పింది. ఇప్పుడు మన ఆసియా ఖండం ఒక ఆరోగ్యవంతమైన ప్రదేశంగా మారాలి. కానీ ఆసియా ఖండములో ఎక్కువ భాగం అన్రీచ్డ్గా ఉంటూ బైబిల్ పండితుల చేత, మిషనరీల చేత, మిషియాలజిస్టుల చేత చెప్పబడినటువంటి 10/40 విండో, 10/40 కిటికీ లేదా విండో అనేటువంటి ఆ ఏరియాలో ఉండడం వల్ల మన ప్రాంతాల్లో ఆసియా ఖండంలో సువార్త తక్కువగా ఉంది. సువార్త లేదని కాదు. కాబట్టి ఆసియాను గురించినటువంటి దేవుని ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఆరోగ్యకరమైన ఆసియా అని, రెండవది ఆనందకరమైనటువంటి లేదా సంతోషకరమైనటువంటి సమరయ అని. ఒకప్పుడు సంతోషము లేని సమరయాలు సంతోషం కలగడానికి కారణం ఏంటంటే సువార్త వచ్చింది. సువార్త ఆనందింపజేస్తుంది. దేవుని వాక్యము ఆత్మకు ఆనందం కలుగు చేస్తుంది. ఆ ఆత్మ ఆనందము లేదా ఆ ఇన్సైడ్ జాయ్ అనేది అవుట్ సైడ్గా ఎక్స్ప్రెస్ అవుతుంది. అనగా ఆ పట్టణంలో వాళ్ళందరూ సంతోషించారు. లోపల ఉన్నటువంటి సంతోషాన్ని దాచుకొని వ్యవహరించారు అని కాదు. లోపల ఎంత అణుచుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కొంత ఆనందము వ్యక్తమైంది. అవ్యక్తమైనది వ్యక్తమైన సందర్భం అది. సమరయలో సంతోషం కలిగిందని, సంతోషకరమైన సమరయగా మారిందని. సమరయనే, కానీ సమరయలో ఒక అడిషనల్ బ్లెస్సింగ్ ఏంటి అంటే సంతోషం కలిగింది. ఆ ప్రాంతాల్లోని అపోస్తుల కార్యములో ప్రస్తావించబడిన ఏ ఊరిలో కూడా సంతోషం కలిగిందని రాయబడలేదు. అలాగని ఏ ఊరిలో సంతోషం కలగలేదని మనం అర్థం చేసుకోలేం. సంతోషం కలిగింది పట్టణంలో. దీని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది కనుక ఇప్పుడు దాని గురించి మాట్లాడడం లేదు. ఆరోగ్యకరమైన ఆసియా, సంతోషకరమైనటువంటి సమరయ. మూడవదిగా మనం ఆలోచిస్తాం కోరుకోబడినటువంటి కొరింథు. కొరింథ్ వాస్ చోసన్ బై గాడ్. మొదటి శతాబ్దంలో ఈ మాట చెప్పినప్పుడు ఏంటండి కొరింథీ కోరుకోబడ్డం ఏంటి? శరీర సంబంధమైనటువంటి కామ విలాసాలకు కేంద్రంగా ఉన్నటువంటి స్థలాన్ని క్రీస్తు కోరుకోవడం ఏంటి? ఆ అపవిత్రమైన పట్టణాన్ని కూడా క్రీస్తు కోరుకున్నాడు. తన దాసులను పంపించాడు. అక్కడ సంఘాన్ని కట్టించాడు. అక్కడ సంఘ స్థాపన చేయించాడు. అక్కడ అనేక మంది విశ్వాసులు తయారయ్యారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. ఆ పట్టణము ప్రభువునకు కావలసి ఉంది. ఆ స్థలం ప్రభువునకు కావలసి ఉన్నది. దేవుని స్తోత్రం. కాబట్టి కోరుకోబడిన కొరింథీ గురించి మనం మాట్లాడుకున్నాం. అంతేకాకుండా మనం ఆలోచించినటువంటి విషయము ఎరుక పొందినటువంటి ఎఫెసీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎఫెసీ పట్టణంలో జరిగినటువంటి కార్యాలు, ఎఫెసీ పట్టణంలో 19వ అధ్యాయంలో జరుగుతున్న కార్యాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫిలిప్పీ పట్టణంలో కార్యాలు జరిగినట్లుగా అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో, ఇక్కడ 19వ అధ్యాయంలో దైవ కార్యాలు జరగడాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఎరుక పొందింది పరిశుద్ధాత్మని గురించినట్టు అవగాహన, దైవ అవగాహన, త్రిత్వాన్ని గురించినట్టు అవగాహన, దేవత్వాన్ని గురించినటువంటి అవగాహన వాళ్ళకి కలిగింది అని చెప్పడంలో సందేహం లేదు. తర్వాత అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 9వ వచనంలో గమనిస్తే చిట్ట చివరి స్థలమైనటువంటి ప్రస్తావించబడినటువంటి చివరి స్థలమైనటువంటి తర్వాత రోము ప్రస్తావించబడింది.
కానీ మెలితేని చివరి స్థలం అని అనడానికి కారణం ఏంటంటే ఆ జర్నీస్లో కొంతకాలం ఆగి మినిస్ట్రీ జరిగినట్టు ప్రదేశం అది. అనాగరిక ప్రదేశం, ఒక దేవుని అద్భుతమైనటువంటి దేవుని మహిమను చూసిన ప్రదేశంగా మారింది. అనగా మిలిటస్ అని చెప్పబడినటువంటి ఆ ద్వీపాన్ని గురించి మనం ఆలోచిస్తే మహిమ వెల్లడి అయినటువంటి మెలితే. కానా అన్నటువంటి ఊర్లో, గలిలయలోని కానాలో, ఉత్తర ఇశ్రాయేల్లోని భాగమైనటువంటి కానాలో వివాహంలో కార్యము చేయడం ద్వారా తన మహిమను బయలుపరిచినట్లుగా ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి క్రీస్తు, మహిమలోకములో ఉన్న క్రీస్తు మెలితేలో కూడా తన మహిమను బయలుపరిచాడు. తన దాసుని ద్వారా, తన దాసుని శక్తిమంతుడిగా చేయడం ద్వారా, తన దాసుని నింపడం ద్వారా, తన దాసుని పరిశుద్ధాత్మ అభిషేకానికి గురి చేయడం ద్వారా అక్కడ మెలితేలో దేవుని మహిమను చూశాను. మన ద్వీపాలు, మన దేశాలు, మన ఖండాలు, మన జిల్లాలు, మన రాష్ట్రాలు, మన గ్రామాలు, దే షుడ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యెహోవా రక్షణను లూకాసు వార్త 4వ అధ్యాయంలో చెప్పనట్టుగా, లేదా 2వ అధ్యాయంలో చెప్పన్నట్టుగా సర్వజనులు రక్షణను చూస్తారు అని, రక్షణ అనుభవాన్ని చూసేటువంటి పరిస్థితులుగా, ప్రదేశాలుగా, మన ప్రదేశాలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. రైట్, రండి, మన సమయం కొద్దిగా ఉంది. మనం ఈ దిన ధ్యానంలోకి వెళ్ళాలి. ఈ దినం మనం కొన్ని మాటలు ధ్యానించుకోబోతున్నాం. వాటి గురించి కొన్ని విషయాలు మీకు రేపు జ్ఞాపకం చేస్తాను. అనగా ఇంచుమించు ఒకరోజు 2 వేరు విషయాల గురించి ఆలోచిస్తున్నాం. నిన్నటి విషయం, ఈరోజు విషయం మనం ఆలోచిస్తున్నాం. కనుక ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేయొద్దు. ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేయొద్దు. డిఫరెంట్ థాట్స్ దేవుడు నాకు అనుగ్రహించిన తలంపుల్ని మీతో పంచుకుంటున్నాను. కాబట్టి ఈ తలంపుల ద్వారా మీరు దీవించబడవచ్చు. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలోనే ఉన్నాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 16వ వచనం. ఆ దెయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగతీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయి. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను, బ్రియాన్ స్తోత్రం, సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి. దెన్ ద డీమనైజ్డ్ మ్యాన్ జంప్డ్ ఆన్ దెమ్. వారి మీదకి ఈ వ్యక్తి ఎగిరి దూకాడట. అండ్ త్రూ దెమ్ టు ద గ్రౌండ్. ఎగిరి దూకి కింద పడేశాడు. బీటింగ్ దెమ్ మెర్సిలెస్లీ. ఏమాత్రం దయాదాక్షిణ్యము లేకుండా కొట్టడం ఆరంభించాడు. స్తోత్రం. తర్వాత రాయబడిన మాట, హీ ఎంపవర్డ్ ద 7 exorcists until they ran out of the house naked and badly bruised. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. ఇక్కడ రాయబడిన మాటలు, ఆ దెయ్యం పట్టినవాడు, అనగా ఒక దెయ్యం పట్టినవాడు, వాడు ఎవడో ప్రస్తావించబడలేదు, వాళ్ళ మీదకి దూకాడు. కోతి కదా చెట్ల మీద నుంచి చెట్టుకి గంతులు వేసినట్లుగా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో కుంటివాడు గంతులు వేసినట్లుగా, స్వస్థత పొందినట్టు కుంటివాడు గంతులు వేసినట్టుగా, హీ జంప్ ఆన్ దెమ్ అండ్ త్రూ దెమ్ టు ద గ్రౌండ్. వాడు ఎగిరేసరికి వాడి లోపల ఉన్నటువంటి ఆ దురాత్మ ఇచ్చినటువంటి ఆ ఎనర్జీని బట్టి వాడు దూకడం వల్ల వీళ్ళు కింద పడ్డారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 7 మంది కింద పడ్డారు. బీటింగ్ దెమ్, వాళ్ళని వదిలిపెట్టలేదు, వాళ్ళని కొట్టడం ఆరంభించాడు. అసలేంటి, మా సైన్యాన్ని, మా ప్రజెన్స్ని ఇక్కడ లేకుండా చేస్తారా? మమ్మల్ని తరిమి వేస్తారా? మమ్మల్ని వెలగొడతారా? అనేక సంవత్సరాలుగా మేము ఏపీసీలో ఉన్నాం. మేము ఎక్కడికి వెళ్ళగలం? మేము వెళ్ళేది లేదు, మేము ఇక్కడే ఉంటాం. మేము ఏ దేహాలను ఎన్నుకుంటామో అదే దేహాల్లో ఉంటాం. వాళ్ళని బాధిస్తూ వేధిస్తూ జీవితాంతం గడుపుతాం. కాబట్టి యూ డోంట్ డిస్టర్బ్ us, డూ యువర్ బిజినెస్, మీ బిజినెస్ మీరు చూసుకోండి, యాజకుని కుమారులైన మీకేం పనులు ఇవన్నీ అని అన్నట్టుగా మెర్సిలెస్లీ, స్తోత్రం, హీ ఓవర్ పవర్డ్ ద 7 exorcists. ఎంపవర్డ్ కాదు, ఓవర్ పవర్డ్. పవర్ కాదు, ఓవర్ పవర్. వాళ్ళ శక్తి కన్నా ఇతని శక్తి, మానవ శక్తి కన్నా దురాత్మ శక్తి అక్కడ ఓవర్ పవర్ అయింది, లేకపోతే అధిగమించింది, ఓవర్టేక్ చేసింది. లేకపోతే దాన్ని
దాని మీద ఆధిపత్యం చెలాయించింది. అంటిల్ దే ఆల్ ర్యాన్ అవుట్, వాళ్ళు 7 పరిగెత్తునట్లుగా. ఎలా పరిగెత్తారంటే వస్త్రాల్ని కూడా తొలగించినట్టు. వస్త్రాలు చింపబడితే ఊడొచ్చాయో, లేకపోతే వదులుగా ఉన్నట్టు వాళ్ళ వస్త్రాలు ఆ పరుగులో ప్రాణాన్ని కాపాడుకోవడంలో మానానికి విలువనివ్వకుండా వాళ్ళు పరిగెత్తినప్పుడు అండ్ బ్యాడ్లీ బ్రూయిస్డ్. వాళ్ళ మీదకి వేరే మతస్థులో అన్ని జనులో దాడి చేయలేదు, అపవిత్రాత్మ దాడి చేశాడు. వాళ్ళ తండ్రి అయినటువంటి యాజకుడైన స్కెవా గారికి అవమానం కలిగించేటువంటి కార్యం. స్కెవా అనేటువంటి ఆ వ్యక్తి అన్యాయంగా ఇల్లీగల్గా తాను ప్రీస్ట్ అయ్యాడు అని చరిత్ర చెప్తుంది. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు. మరి ఇక్కడ ఆలోచిస్తున్న మాట వాడుక భాషలో చదువుకుందాం. స్తోత్రం. ఆ దెయ్యం పట్టిన వాడు వాళ్ళ మీద పడి వాళ్ళని మామూలుగా కాదు చెత్త కొట్టేశాడంతే. వాళ్ళు రక్తాన్ని కార్చుకుంటూ వాళ్ళు ఉంటున్నటువంటి ఆ ఇంటిని వదిలిపెట్టేసి అక్కడ ఉండలేక పారిపోయారు. గాయాలతో పారిపోయారు. బట్టలు లేకుండా దిగంబరులుగా పారిపోయిన సందర్భం. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను 19వ అధ్యాయము 16వ వచనం. అండ్ ద మ్యాన్ ఇన్ హూమ్ ద ఈవిల్ స్పిరిట్ వాస్ జంప్డ్ ఆన్ దెమ్. 7 మంది మీదకి జంప్ అయ్యాడు. ఇది ఒక సూపర్ న్యాచురల్ పవర్ లాగా ఉంది. ఒకరి మీద కాదు, 7 మంది మీద. హీ జంప్డ్ ఓవర్ దెమ్, హీ ఓవర్కేమ్ దెమ్. ఓవర్కమ్ చేశాడు, ఓవర్కేమ్ గెలిచేశాడు. 7 మందిని లొంగ తీసుకున్నాడు, 7 మందిని సబ్డ్యూ చేశాడు. అండ్ ప్రివైల్డ్ అగైన్స్ట్ దెమ్ సో దట్ దే ఫ్లడ్ అవుట్ ఆఫ్ దట్ హౌస్ అండ్ నేకెడ్ అండ్ వూండెడ్. తమ గాయాల్ని లెక్క చేయకుండా, తమ దిగంబరత్వాన్ని లెక్క చేయకుండా, ఇక వద్దు అదే లాస్ట్ అనుకుంటున్నాను దెయ్యాలు వెళ్ళగొట్టడం. వాళ్ళు అన్ని చోట్ల దెయ్యాలు వెళ్ళగొట్టబడుతుంటే ఇక్కడ రాయబడింది ఆ పైన వచనాల్లో మనం గమనిస్తే, అప్పుడు 13వ వచనం, దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులే మాంత్రికులైనటువంటి యూదులలో ఒకప్పుడు ఇశ్రాయేలులో మంత్రము లేదు, యూదాలైనటువంటి శకునము లేదు అని చెప్పబడినటువంటి వాళ్ళలో ఇప్పుడు ఏముందంటే మహిమ లేదు, మంత్రాలు ఉన్నాయి, మాయలు ఉన్నాయి, భ్రమలు ఉన్నాయి, సత్యం లేదు, సాంప్రదాయం ఉంది, ఆత్మీయత లేదు, ఆచారం ఉంది. అనవసరమైన అన్నెసెసరీ థింగ్స్ మాత్రమే, అనవసరమైన విషయాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. దేవుని స్తోత్రం. మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నామని మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసునామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. వీళ్ళు చేస్తున్న దాన్ని చూసి వాళ్ళు సఫలులయ్యారు. కాబట్టి ఈ సఫలతను బేస్ చేసుకొని మేము సఫలత సాధిస్తాము, అది మా పరిచర్యకి, మా నాన్నగారి పరిచర్యకి అనుకూలంగా మారుతుందని భావించి ఈ పనిలో దిగారు. గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తము లేకుండా మనం పనిలో దిగితే, పరిచర్యలో దిగితే అది అవమానాన్ని కలిగిస్తుంది. దేవుని ప్రేరేపణ చేత, పిలుపు చేత పనిలో దిగామనుకోండి, దైవ సహాయము లభిస్తుంది. దేవుని పరిచర్య మన ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదు. మన ఇష్టం వచ్చిన సమయంలో చేయడం, మన ఇష్టం వచ్చినప్పుడు రావడం పోవడం అనేది దేవుని సేవలో ఉండకూడదు. అది ఆయన చిత్త ప్రకారము, ఆయన నడిపింపు ప్రకారమే ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్ గెలుపు. జీవితంలో గెలుపు ఓటములు ఉంటాయి, అది సహజమే. కానీ ఇక్కడ గెలుపు 5 ఉదాహరణలు మీకు త్వరగా నేను జ్ఞాపకం చేయబోతున్నాను. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 16వ వచనం రాయబడింది, వారిలో 2 లొంగదీసి, 7 మందిలో 2 లొంగదీసి, 5 మంది పారిపోయి ఉంటారు, ఈ తర్వాత 2 పారిపోయి ఉంటారు, 5 + 2 7 మంది పారిపోయారు. లేదు అంటే ఈ 7 మందిలో ఆ రోజు ఆ సందర్భంలో 2 మాత్రమే వచ్చి 5 మంది వేరొక ప్రదేశానికి వెళ్ళడమో లేదా ఇంటి దగ్గర వేరొక ఇంటి దగ్గర ఉండడమో జరిగింది. కానీ ఆ 2 పరిస్థితి చూడండి. శత్రువు 2తోనైనా ఆడుకుంటాడు, 7 మందితోనే ఆడుకుంటాడు, 5 మందితోనే ఆడుకుంటాడు. శత్రువు ఎంతమందితోనైనా ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎనిమీ ఈస్ రెడీ.
శత్రువు రెడీగా ఉన్నాడు కనుక ద చర్చ్ షుడ్ బి రెడీ. సంఘము రెడీగా ఉండాలి. సంఘం రెడీగా ఉందా? ఓ చర్చ్, ఆర్ యు రెడీ? పాస్టర్స్, ఆర్ యు రెడీ? సేవకులారా సిద్ధంగా ఉన్నారా? ఈ సిద్ధం అనేటువంటి మాట ఎప్పుడో బైబిల్లో ఉంది. ఆయన సన్నిధిలో కనబడుటకు సిద్ధపడి ఉండడి. సిద్ధం అనేది ఒక రాజకీయ నాయకుడు ఇచ్చిన పిలుపు కాదు, దైవికమైన పిలుపు, ప్రవక్త ఇచ్చిన పిలుపు. ప్రభు మాట ప్రకారము ప్రవక్త ఇచ్చిన పిలుపు అంతవరకే కానీ రాజకీయ నాయకులు, పాలకుల యొక్క పిలుపు కాదు ఇది. పాలకుల యొక్క ఆలోచన కాదు ఇది. ఆయన సన్నిధిలో కనబట్టుకు సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకోండి. ప్రిపేర్ యువర్ సెల్వ్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట ఒకటి, సమరములో యుద్ధములో గెలుపు. 7 మందిని వాడు లొంగ తీసుకోలేకపోయాడు, 2 లొంగ తీసుకున్నాడు. ఒకవేళ 7 మంది అక్కడ లేకపోయినా ఒక 4 ఉన్నా కానీ 4లో 2 లొంగ తీసుకున్నాడు. ఆ 2 మీద గెలుపును సాధించాడు. ఈ జీవితంలో మన శత్రువులు 2గా రావచ్చు, మిగిలినట్టు 5 మందికి ఒక పెద్ద టీమ్గా రావచ్చు. శత్రువు ఎలా వచ్చినా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సమరం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆత్మీయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రార్థనలో పోరాడడానికి మనం సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 19వ అధ్యాయము 5వ వచనం. వారు పౌలు చెప్పిన మాటలు విని వాళ్ళు ఒప్పించబడని లేదు, వాళ్ళు ఒప్పించబడ్డారు కాబట్టే బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళ మధ్యలో డిస్కషన్ జరిగినట్లుగా అర్థం చేసుకోవచ్చు. లేదండి మేము దాని గురించి మాకెవరు చెప్పలేదే, అదంత పెద్ద అవసరమైన అనుభవం మేము అనుకోవడం లేదు, అదేదో యోహాన్ చెప్పాడండి అప్పుడు బాప్తిసం తీసుకున్నాం అయిపోయిందిగా, ఇప్పుడు ఎందుకండి మళ్ళీ కొత్త విషయాలు? ఇవన్నీ జరిగిపోయి అప్పుడు బాప్తిసం ఇచ్చి ఇంచుమించు 20 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ బయట ప్రస్తావన అని కాదు. రెండవది, వాళ్ళు సంవాదములో గెలుపు పొందారు. అనగా కాన్వర్సేషన్లో, సంభాషణలో పౌలు గారి మాటలు గెలిచాయి. యూదుల యొక్క కేకలు గెలిచాయి అని రాయబడింది. ఇక్కడ రాయబడింది సమరములో శత్రువు గెలిచాడు. అపవాది పట్టినవాడు, దెయ్యం పట్టినవాడు గెలిచాడు. యాజకుని కుమారులు ఓడిపోయారు. ప్రధాన యాజకుని యొక్క కుమారులు, లేకపోతే యూదుడైన స్కెవయ్యను ఒక ప్రధాన యాజకుడు. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 19వ అధ్యాయము 13వ వచనం మనం ఇందాక కూడా చదువుకున్నాం. అప్పుడు దేశ సంచారులు, వ్యాండరర్స్ కొంతమంది, వెగబాండ్స్ కొంతమంది, దేశ ద్రిమ్మరులైన వారు అనగా కయ్యూను లాంటి వాళ్ళు, కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నాను మాట చెప్పి దేవుని పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. దేవుని స్తోత్రం. వాళ్ళు దానికోసం పిలవబడలేదు. దెయ్యాలను వెళ్ళగొట్టడానికి యేసు ప్రభు తన శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. మీరు వెళ్ళండి, దెయ్యాలు వెళ్ళగొట్టండి. నమ్మిన వారిని ఆయన దెయ్యాలు వెళ్ళగొట్టడానికి ఏర్పాటు చేసుకున్నాడు. కానీ వీళ్ళు దేవుని పిలుపు లేకపోయినప్పటికీ దేవుని పిలుపు ఉన్నట్లుగా భావించి ఇలా చేస్తున్నారు. ఏదో యేసు అనే నామాన్ని బట్టి అక్కడ అద్భుతాలు జరిగాయి. వాళ్ళ యొక్క గొప్పతనాన్ని బట్టి కాదు, కానీ ఎప్పుడు అద్భుతం జరిగినా యేసు యొక్క శక్తిని బట్టి జరుగుతుంది అంతవరకే. ప్రసంగికుని యొక్క వాక్చాతుర్యాన్ని బట్టి ఏమీ జరగదు. దేవుని స్తోత్రం. పౌలు ప్రకటించు యేసు తోడు, in the name of Jesus, whom Jesus, Paul is preaching. పౌలు ప్రకటిస్తున్నటువంటి యేసునామములు, మనము ఆరాధిస్తున్నటువంటి యేసునామము తోడ. దేవుని స్తోత్రం. మూడవది, సూచక్రియలలో గెలుపు మనం చూస్తున్నాం. ఇక్కడ మన మూలవాక్యంలో వారిలో 2 లొంగదీసి గెలిచెను, గెలుపు గురించి మనం సమరములో గెలుపని, సంవాదంలో గెలుపని, మూడవది సూచక్రియల్లో గెలుపని, నాలుగవదిగా మనం గమనిస్తే 19వ అధ్యాయం అపోస్తల కార్యములు 26వ వచనంలో గమనించినట్లయితే ఈ పౌలు గారు చెప్తూ, ఆరోపిస్తూ, వాస్తవాన్ని ప్రకటిస్తూ, సువార్తను చెప్తూ, సువార్త ద్వారా వాళ్ళ విశ్వాసాల్ని ఖండిస్తూ
దాదాపు ఆసియా అంతటా బహుజనమును ఒక్క ఎఫెసీ మాత్రమే అనుకుంటున్నారేమో, దాదాపు ఆసియా అంతా బహుజన సమూహమును ఒప్పించి తిప్పి ఉన్న సంగతి మీరు చూచి విని ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంపాదించుకోవడంలో, తిప్పుకోవడంలో, క్రీస్తు కొరకు మనుషుల్ని గెలుచుకోవడంలో విజయం సాధించినటువంటి సోల్ విన్నర్గా, ఆత్మల సంపాదకుడుగా విజయం సాధించినటువంటి అపోస్తులుడి పౌలు బహుజన సమూహమును ప్రభు వైపు తిప్పినటువంటి దేవుజనుడు. మనకు కూడా మన జీవితంలో బహుజన సమూహాన్ని ప్రభు వైపు తిప్పాల్సిన బాధ్యత మనకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగోది సంపాదించుకోవడంలో గెలుపు. ఐదో మాట నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 35వ వచనం. అంతటా కరణము సమూహమును సముదాయించి ఎఫెసీల పట్టణము అర్తమి మహాదేవికిని ద్యుపతి యొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయం కదా. వీళ్ళేదో ప్రకటించినంత మాత్రం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కూల్ అని సముదాయించాడంట కరణం గారు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 41వ వచనం. ఆ సభను ముగించలేని పరిస్థితి, అల్లరి గందరగోళమైన పరిస్థితి, అయోమయమైన పరిస్థితి. కానీ సభను సక్సెస్ఫుల్గా ముగించాడు ఆ రోజుకి. ఇంకా చెప్పాలంటే భౌతికమైన భాషలో మన సభల్లాగా, దిగువ సభ ఎగువ సభల్లాగా, అయితే పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాల టైపులో ఆ సభను విజయవంతంగా ముగించాడు. దేవుని స్తోత్రం. ఇంకా చెప్పాలంటే సభను వాయిదా వేశాడు అతను. మరి ఇంకోసారి కలుసుకుందాం, నెక్స్ట్ టైం కలుసుకుందాం అన్నట్టుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కరణం యొక్క గెలుపు సముదాయించడంలో చూస్తున్నాం. సంపాదించుకోవడంలో పౌలు యొక్క గెలుపు, సూచక్రియల్లో కొంతమంది యొక్క గెలుపు, తర్వాత సంవాదంలో పౌలు యొక్క గెలుపు, సమరములో శత్రువు యొక్క గెలుపుల గురించి మనం మాట్లాడుకున్నాం. నా జీవితంలో ఎటువంటి గెలుపు అనుభవంతో ముందుకు సాగడానికి జయశీలుడైనటువంటి యేసు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.